హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 790 పాయింట్స్ డౌన్ అయ్యి 72,305 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 247 పాయింట్స్ డౌన్ అయ్యి 21,951 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 625 పాయింట్స్ డౌన్ అయ్యి 45,963 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్, అక్కడి నుంచి మార్కెట్స్ కొంత రికవర్ అవుతూ అప్ సైడ్ కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 10:45 AM ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి మార్కెట్ లో కనిపించింది. సో ఇవాళ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంతలా ఫాల్ అయ్యాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైనా బిగ్ ఫాల్ కి గురయ్యాయా, లైక్ 4%, 5% అలా? మా దాంట్లో అరౌండ్ 4 to 5 స్టాక్స్ దగ్గర అలా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇవాళ మీద రెడ్ గా ఉందా లేకపోతే గ్రీన్ గానే ఉందా? బికాస్ కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచిగానే ఉన్నాయి, గ్రీన్ గానే ఉన్నాయి. సో ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి అనేది షేర్ చేసుకోండి. సో దట్ ఆల్రెడీ రెడ్ లో ఉంటున్న వాళ్ళు కూడా కేవలం మందే కాదు, ఓవరాల్ మార్కెట్ లో ఇలా ఉంది కండిషన్ అన్నది అందరికి ఒక ఐడియా అయితే వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మనం కాన్స్టెంట్ గా అనుకుంటున్నది ఓవరాల్ మార్కెట్ ని బులిష్ గా చూస్తున్నాను. అప్ సైడ్ రెసిస్టెన్స్ టువర్డ్స్ 22,250 కనిపిస్తూ ఉంది. అండ్ ఇవాళ వెళ్ళిన హై 22,230 అరౌండ్ అనుకున్న రెసిస్టెన్స్ నుంచి నియర్లీ 20 పాయింట్స్ రేంజ్ నుంచి రిజెక్ట్ అయింది. అండ్ మనం అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ మార్కెట్ 21,950 బిలో క్లోజ్ అవ్వండి, నెగిటివ్ గా చూడొద్దు అని. ఇవాళ క్లోజ్ అయిన మార్కెట్ పాయింట్ 21,951, రెసిస్టెన్స్ ఫ్రమ్ 250, 22,250, మార్కెట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన 21,950 కి ఇవాళ సడన్ గా షార్ప్ గా ఫాల్ అయ్యాయి. మరి అంత షార్ప్ గా ఫాల్ అవుతున్నప్పుడు ఏదో ఒక లాజికల్ రీజన్ ఉండాలి కదా. మార్కెట్స్ లో ఇవాళ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి మనమంతా ఎక్కువగా చూసిన అప్డేట్, ఆంఫీ వాళ్ళు, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వాళ్ళు, లైక్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కి రెగ్యులేటర్ లాంటి వాళ్ళు. రెగ్యులేటర్ ఎప్పుడూ సెబిఏ క్యాపిటల్ మార్కెట్స్ కి, బట్ పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గానే విధి విధానాల గురించి డిస్కస్ చేసే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్న ట్రస్ట్లకి, యాక్చువల్లీ మనం ఏఎంసీస్ ఉంటాయి కదా, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో ట్రస్ట్లు ఉంటాయి. లైక్ ఇది సింగిల్ కంపెనీలో కదా, ఒక ట్రస్ట్ లా వ్యవహరిస్తుంది. వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి బోల్డ్ అంతా డబ్బులు వచ్చేస్తుంది. ఈ స్టాక్ ఆ స్టాక్ అని లేకుండా ఏ స్టాక్ పెడితే ఆ స్టాక్ పెరిగిపోతుంది. అది చూసిన రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా భారీ మొత్తంలో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక స్టెప్స్ తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నించండి అంటున్నారు. ఇక్కడ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నించడం అంటే ఎయిదర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లోకి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఫండ్స్ ని ఆపాలనైనా ప్రయత్నించాలి. అండ్ ఈ సెకండ్ పాయింట్ చూడండి, స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఆఫ్ రీడీమింగ్ ఇన్వెస్టర్స్. అంటే ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో, వాళ్ళు ఏదో ఒక టైంలో ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే అందరికంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒక టైంలో ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎగ్జిట్ అవుదామని ప్రయత్నించినప్పుడు కూడా కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేలా చూడండి అంటున్నారు. సో అది ఎలా ఉంటుంది అంటే ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఇన్వెస్టర్స్ సెల్ చేయాలన్నా ఏదో ఒక రకంగా రిస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళ సెల్లింగ్ ని కూడా తగ్గించండి. సో దట్ కొత్తగా వస్తున్న రీటైల్ ఇన్వెస్టర్స్ ని కాపాడాలి అనే ఒక ఆలోచనలో ఆ సెకండ్ స్టెప్ కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అయితే ఇన్ఫ్లోస్ ని ఏదో రకంగా రిస్ట్రిక్ట్ చేయండి. నాట్ ఓన్లీ ఇన్ఫ్లోస్, ఇంకేదైనా విధంగా అయినా సరే పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేయడమా, ఇంకేదైనా విధంగా అయినా సరే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి వస్తున్న డబ్బుల్ని, ఆ యుఫోరియాని తగ్గించాలనే ప్రయత్నం ఆంఫీ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇది ఆంఫీ వాళ్ళ దగ్గర నుంచి, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ లానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది సెబీ వాళ్ళు ఆంఫీ వాళ్ళకి చెప్తున్నది మ్యూచువల్ ఫండ్స్ కి చెప్పమని. సో ఇది ఇండైరెక్ట్ గా మీరు చూస్తున్నది ఆంఫీ వాళ్ళు చెప్తున్న మాటలు కాదు, సెబీ వాళ్ళు చెప్తున్న మాటలు. సో కాబట్టి ఇది సెబీ ఇస్తున్న అలర్ట్ లా మనం చూడాలి. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో రూల్స్ అనేవి ఎలా అనిపిస్తాయంటే న్యాచురల్ ప్రాసెస్ ని, లైక్ మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ అండ్ సప్లై ని ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సర్టెన్ పీపుల్, ఇక్కడైతే మన రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించి, బికాస్ ఎక్కువ డబ్బులు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, రేపొద్దున మంచిగా సెల్ ఆఫ్ వస్తే సడన్ గా షాక్ కి గురవుతారేమో, అలా రావద్దు అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న డబ్బులైనా రిస్ట్రిక్ట్ చేయాలి, పోర్ట్ఫోలియోనైనా రీబ్యాలెన్సింగ్ చేయాలి. ఆర్ ముందుగానే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సడన్ గా రీడీమ్ చేస్తున్నప్పుడు, సెల్ చేస్తున్నప్పుడు కూడా ఫర్దర్ గా ఫండ్ మేనేజర్స్ కూడా సెల్ చేయాల్సి వస్తుంది ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని. కాబట్టి దాని రకంగా కూడా కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే డబ్బులు పెట్టుంటారో వాళ్ళు ఇంపాక్ట్ కాకూడదు అంటే ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా భారీ మొత్తంలో రిడెంప్షన్స్ చేయకూడదు. ఇలా ప్రయత్నిస్తే న్యాచురల్ ప్రాసెస్ ని సర్టైన్ లెవెల్లో మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు, మార్కెట్ ని కొంత మనం రిస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు, ఆ రిస్ట్రిక్షన్స్ కి ఇవాళ మార్కెట్ రియాక్ట్ అయింది. కాబట్టి మీరు గమనిస్తే ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా మిడ్ క్యాప్
నియర్లీ 2% అండ్ స్మాల్ క్యాప్ కూడా నియర్లీ 2% పడింది. ఫ్రెండ్స్, దీనికి నేను నిన్నటి వీడియోలో చెప్పిన దానికి ఎటువంటి సంబంధం లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో బిగ్ ఫాల్ రానుంది. దానికి రీజన్ నేను మీకు నిన్నటి వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇవాళ ఫాల్ అయింది కరెక్టే, క్రెడిట్ తీసేసుకోవచ్చు. మనం నిన్నే అనుకున్నాం ఇవాళే ఫాల్ అయిందని, బట్ నేను అనుకున్న లాజిక్ అది కాదు. యాంఫీ వాళ్ళు ఇలా చెప్తారు, దీని కారణంగా మార్కెట్ ఫాల్ అవుతుందని నాకు జీరో ఐడియా. నేను రీసెంట్ డేస్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి పెరిగిన దాంతో పోలిస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో మొమెంటం స్లో అవుతుంది. టెక్నికల్ గా కొంత వీక్ అవుతున్నాయి. సో మనం ఏదైనా యూటర్న్ తీసుకోవాలనుకుంటే, స్పీడ్ గా వెళ్తున్న వెహికల్ యూటర్న్ తీసుకోవాలంటే స్లో అయ్యాకే కట్ చేస్తుంది. కాబట్టి ఈ మొమెంటం స్లో అవుతూ, అది కూడా ఎలాంటి టైంలో స్లో అవుతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ లార్జ్ క్యాప్స్ అన్ని మూవ్ అవుతున్నప్పుడు, అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వెళ్తున్నప్పుడు ఇవి స్లో అవుతూ ఉండడం, వాటి పరంగా ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ బిల్డ్ అవుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్స్ తో నేను చూశాను. ఇవాల్టి ఫాల్ కి నేను నిన్నటి చెప్పిన థీమ్ కి ఎటువంటి లాజిక్ కూడా లేదు. మేబీ యాంఫీ వాళ్ళు ఇలా చెప్తూ ఉండడం ఆ స్లో డౌన్ ని ఇంకాస్త ఫాస్ట్ చేస్తూ మేబీ డౌన్ సైడ్ కొంత తీసుకొస్తాయేమో. బట్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఇవాళ ఫాల్ అండ్ 2% కూడా ఒక బిగ్ ఫాల్ అయితే కూడా కాదు. కాబట్టి స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోనే మీ మొత్తం పోర్ట్ఫోలియో కూడా ఉండింటే, బికాస్ ఆఫ్ దిస్ బుల్ రన్ కైండ్లీ అడ్జస్ట్ చేసుకోండి. మార్కెట్ లోనే ఉండండి. నేను మార్కెట్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోమనట్లేదు. లార్జ్ క్యాప్స్ లో నా ఆపర్చునిటీస్ నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాను. లార్జ్ క్యాప్స్ లో ఎక్కడెక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయని ఆ వీడియోని ఒకసారి చూడండి. మార్కెట్ అనాలిసిస్ లో సర్టెన్ థీమ్స్ మాట్లాడుకున్నాం. ఆ థీమ్స్ లో మీకు వాల్యుబుల్ గా అనిపించిన స్టాక్స్, రీసెంట్ క్వార్టర్స్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్స్ లోకి కొంత డైవర్సిఫై చేసి పెట్టుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒక గుడ్ డ్రాడౌన్ డౌన్ సైడ్ కి వస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ మీ పోర్ట్ఫోలియో కాకుండా ఉంటుంది. అండ్ ఈ డేటాని మీరు గమనిస్తే 2023 ఎంటైర్ క్యాలెండర్ ఇయర్ లో, మీన్స్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2023 మీరు ట్రాక్ చేస్తే స్మాల్ క్యాప్స్ లోకి 41,000 కోట్ల దగ్గరగా రీటైలర్స్ మనీ వచ్చింది. మిడ్ క్యాప్స్ లోకి ఏకంగా 23,000 కోట్ల దగ్గరగా డబ్బులు వచ్చింది. వెరాస్ లార్జ్ క్యాప్స్ లోకి ఎంత వచ్చింది అనుకుంటున్నారు? సుమారుగా 3,000 కోట్లు డబ్బులు రాలేదు, సెల్లింగ్ అది అంటే విత్ డ్రాల్ చేశారు. ఈ లార్జ్ క్యాప్స్ ఏం పెరగట్లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరుగుతున్నాయి, దాంట్లో డబ్బులు పెట్టడం మొదలు పెట్టారు. యాంఫీ వాళ్ళు చెప్పడం అంటే సెబీ వాళ్ళు ఇండైరెక్ట్ గా యాంఫీ వాళ్ళ దగ్గర చెప్పించడం ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ దీనికి ముందు నుంచే మీరు గమనిస్తే టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలైలోనే ఆపేశారు స్మాల్ క్యాప్స్ లోకి డబ్బులు రానివ్వడం. అండ్ ఈవెన్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు కూడా జూలై 2023 లోనే డబ్బుల్ని తీసుకురావడం, స్మాల్ క్యాప్స్ లోకి తీసుకురావడం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపారు. అండ్ ఫెబ్ 26 కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి వస్తున్న మనీ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ని విధించడం జరిగింది. సో ఆల్రెడీ ఏఎంసీస్ వాటి ఫండ్స్ పరంగా వస్తున్న మనీని రిస్ట్రిక్ట్ చేయాలనే ప్రయత్నిస్తున్నాయి, పర్టికులర్ గా లంసమ్ మనీని. బట్ ఇప్పుడు సెబీ వాళ్ళు ఇండైరెక్ట్ గా యాంఫీ వాళ్ళ దగ్గర చెప్పించడం కారణంగా ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి స్టెప్స్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ లోకి, పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి వస్తున్న మనీని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే, దెన్ మార్కెట్ లోకి వెళ్లి డిఐఎస్ మనీ, మనం రెగ్యులర్ గా ఎఫ్ఐఎస్, డిఐఎస్ లో డిఐఎస్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారు, మార్కెట్ ని ఇంపాక్ట్ కానికుండా కాపాడుతున్నారు అనుకున్నాం. మరి డిఐఎస్ అంటే ఎవరు? మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎవరు? వాళ్ళు ఏమైనా వాళ్ళ ఓన్ పాకెట్ లోంచి మనీ తీసి పెడతారా? కాదు, మనం ఇన్వెస్ట్ చేస్తేనే ఆ డబ్బుల్నే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మరి డిఐఎస్ ని మ్యూచువల్ ఫండ్స్ లోకి, పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి మనీ ఎక్కువగా తీసుకురానివ్వకుండా చూడండి అని సెబీ వాళ్ళు ఇండైరెక్ట్ గా యాంఫీ వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ కి చెప్పిస్తూ ఉంటే, వాళ్ళు క్రియేట్ చేసుకునే రిస్ట్రిక్షన్స్ టెంపరీగా నేచురల్ మార్కెట్ ఫ్లో ని డిస్టర్బ్ చేస్తే, దెన్ డిఐఎస్ ఒక సపోర్ట్ మార్కెట్ లో తగ్గితే, బయింగ్ ఒక ఇంటెన్సిటీ మార్కెట్ లో తగ్గితే, ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ తో మార్కెట్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుందని మార్కెట్ ఫియర్ కి లోన్ అవుతూ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అయి ఉండొచ్చు. మరి ఇది కాకుండా ఇంకేదైనా అప్డేట్స్ కూడా ఉండొచ్చు కదా. ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. మార్చి 1 ప్రాపర్ గా వాళ్ళకి స్పెండింగ్ బిల్ పరంగా అప్రూవల్ రాకపోతే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా పెద్ద హెడ్ లైన్, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది. బట్ ఇది మీరు ప్రీవియస్ గా చాలా డేస్ బ్యాక్ నుంచి మన వీడియోస్ ని అండ్ ఈవెన్ మార్కెట్ ని ఫాలో అవుతున్న వాళ్ళైతే ఇలాంటి బిగ్ హెడ్ లైన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వలేదు, కానీ ప్రతి సంవత్సరం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందనే వార్తలు తరచుగా మనకి వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈసారి కూడా అది జరిగే ప్రసక్తి నేనైతే 100% లేదనుకుంటాను. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మార్కెట్ 99.99% ఇదైతే జరగదు. ఈ లోపే వాళ్ళు స్పెండింగ్ బిల్ పరంగా అప్రూవల్ అయితే తెచ్చేసుకుంటారు ప్రతిపక్షాల నుంచి. బట్ ఈవెన్ ఇది కూడా ఒక సినారియో మార్కెట్ లో ఉంది. మరి డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? యుఎస్ లో నిన్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ గూడ్స్ డేటా వచ్చింది, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చింది, అండ్ హౌసింగ్ ప్రైజెస్ డేటా కూడా వచ్చింది. అవన్నీ వీక్ గానే ఉన్నాయి. అవి వీక్ గా ఉండడం యాక్చువల్లీ మార్కెట్స్ కి పాజిటివే. కాబట్టి నిన్న యుఎస్ మార్కెట్స్ ఈవెన్ ఆ వీక్ ఎకనామిక్ డేటాతో కూడా ఫాల్ అవ్వలేదు. అండ్ ఈవెన్ బాండ్ yields 4.3 దగ్గర, డాలర్ ఇండెక్స్ 104 దగ్గర, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు ధర $83.5 పర్ బ్యారెల్ దగ్గర రీసెంట్ డేస్ లో ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కి సంబంధించిన డేటాను చూస్తే నిన్న ఎఫ్ఐఎస్
1500 crores దగ్గరగా ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. ఫ్రైడే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ఎంట్రీ లా కనిపించారు, కానీ అగైన్ సెల్లర్స్ గా అయితే కనిపిస్తున్నారు. అండ్ కమింగ్ టు నెట్ షార్ట్స్ అండ్ లాంగ్స్, ఆల్మోస్ట్ 54% నెట్ షార్ట్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తున్నారు. ప్రీవియస్ గా 55%, ఇప్పుడు 54%. సో నెట్ షార్ట్స్ అయితే తగ్గుతున్నాయి. మేబీ ఇవాళ వచ్చిన ఆంఫీ డేటాతో, ఆ అప్డేట్ తో మేబీ ఈసారి ఇవాళ మేబీ షార్ట్స్ డేటా పెరగచ్చేమో. అండ్ వీటితో పాటు ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, ఇవాళ ఎన్ఎస్సి కి సంబంధించిన ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్ కమిటీ వాళ్ళు మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని నిఫ్టీ 50 పరంగా ఉంటున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తారంట. అంటే ఏదైనా ఒక స్టాక్ ఆల్రెడీ నిఫ్టీ 50 లో ఉంటున్న స్టాక్ ని తీసి ఇంకొక స్టాక్ ని పెట్టాలా, ఏదైనా బ్యాలెన్స్ చేయాలా, రీబ్యాలెన్స్ చేయాలన్న దాని రిలేటెడ్ గా థింక్ చేస్తారంట. అండ్ ఇది మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ రావచ్చు. అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది శ్రీరామ్ ఫైనాన్స్ ఎంట్రీ ఇస్తుంది, యూపీఎల్ ఎగ్జిట్ ఇస్తుందని. అండ్ ఇది మోస్ట్లీ వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయ్యాక మనకు ఆ డేటా రావచ్చు. లెట్స్ సీ నిఫ్టీ 50 పరంగా ఏ కొత్త స్టాక్ ఎంటర్ అవుతుంది అండ్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న స్టాక్ ఏది వెళ్తుందని. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఎస్ ఇది చాలా టఫ్ గా ఉంటది. మనం అనుకుంటూ ఏ లెవెల్ బిలో అయితే మార్కెట్ క్లోజ్ అవ్వకూడదు అనుకున్నామో అది లాస్ట్ 1 minute క్యాండిల్ ప్రకారం చూస్తే క్లోజ్ అయిపోయినట్టే. బట్ మార్కెట్ లాస్ట్ 30 minutes ఎక్కువ ఫాలో అయింది కాబట్టి రీఅడ్జస్ట్ అవుతూ 21,951 అబౌవ్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్? ఇవాళ ఆంఫీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, అంటే సెబీ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఆంఫీ వాళ్ళ దగ్గర చెప్పిస్తున్న అప్డేట్, నిజంగా మార్కెట్ లో డిఐఎస్ ని ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ని ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పరంగా రిస్ట్రిక్ట్ చేసే విధంగా ముందుకు కానీ నడిపితే ఖచ్చితంగా మార్కెట్ ఇన్ఫ్లోస్ ఇంపాక్ట్ అవుతూ మేబీ మార్కెట్ డైనమిక్స్ లో కొంత నెగిటివ్ ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను అనుకుంటున్నది అంత నెగిటివ్ గా ఆంఫీ వాళ్ళు అండ్ ఈవెన్ సెబీ వాళ్ళు కూడా మార్కెట్ ఒక న్యాచురల్ ఫ్లో ని డిస్టర్బ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అండ్ ప్రాబబులీ ఇక్కడ మనం ఫెయిల్ అయ్యి 950 బిలో మార్కెట్ క్లోజ్ అవడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 950 బిలో క్లోజ్ అవుతుంటే మాత్రం డే క్లోజింగ్ నేను ఇంపార్టెంట్ గా చూస్తాను. బట్ డే లోనే 350 పాయింట్స్ 250 పాయింట్స్ ఫాల్ అయిపోతుంటే డే క్లోజింగ్ వరకు చూడడంలో లాజిక్ ఉండదు. కాబట్టి ఫస్ట్ 1 hour క్యాండిల్ రేపు కానీ మార్కెట్ కొంత నెగిటివ్ ఓపెన్ అవుతూ ఫస్ట్ 1 hour క్యాండిల్ 950 బిలోనే క్లోజ్ అవుతుంటే దెన్ బులిష్ గా నేను మార్కెట్ పరంగా మళ్ళీ అగైన్ రీసెంట్ ఒక ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను థింక్ చెయ్యను. అలానే బేరిష్ గా కూడా నేను ఎటువంటి పొజిషన్స్ ని తీసుకోను. మార్కెట్ లో ఒక రేంజ్ అనుకుంటాను, ఆ రేంజ్ రేపు ఒకవేళ మార్కెట్ అలా క్లోజ్ అయితే నేను డిస్కస్ చేస్తాను. బట్ టిల్ నౌ ఈవెన్ ఈ పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి రివర్సల్ అవుతూ మార్కెట్ అప్ సైడ్ కే వస్తుందనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ తోనే ఉన్నాను. ఇవాల్టి సెల్లింగ్ కి రీజన్ మనకు తెలుసు. ఆ రీజన్ ని మార్కెట్ ఓవర్ నైట్ లో డైజెస్ట్ చేసి రేపటి రోజు దాన్ని కవర్ చేస్తుందా అనేది క్వశ్చన్. కవర్ చేయక ఇంకా డౌన్ సైడ్ కి వెళ్తుంటే నెక్స్ట్ కనిపించే ఇంపార్టెంట్ సపోర్ట్స్ 21,750 మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచైనా రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ గా చూడట్లేదని చెప్పాను. రేంజ్ ని చూస్తాను, ఆ రేంజ్ ని కూడా రేపు మార్కెట్స్ ఒకవేళ 21,950 బిలో క్లోజ్ అయితే డిస్కస్ చేస్తాను. అంతవరకు నేను మార్కెట్ ని 21,950 బ్రేక్ అయి బిలో డైలీ క్లోజింగ్ జరగడంత వరకు కూడా మార్కెట్ ని బులిష్ గానే చూస్తూ ఉన్నాను. రేపటి ఓపెనింగ్ అండ్ ఫస్ట్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని మనకి డిసైడ్ చేస్తుంది. కాబట్టి ట్రేడర్స్ ఆ ప్రైస్ యాక్షన్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇది చాలా సార్లు రిమైండ్ చేస్తూనే వస్తున్నాను, అగైన్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. రేపు మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ PCE డేటా వస్తుంది. ఇది కొంత ఇంపార్టెంట్ డేటా. తర్వాత ట్రేడింగ్ సెషన్ లో దాని యొక్క ఇంపాక్ట్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ మీద మన మార్కెట్ మీద ఉండొచ్చు. పర్సనల్ కన్సంప్షన్ డేటా ఆఫ్టర్ CPI ఫెడ్ వాళ్ళు క్లోజ్ గా ఈ PCE డేటా ట్రాక్ చేస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనకి అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి రేపు మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న PCE డేటాను బట్టి తర్వాత ఈ ట్రేడింగ్ సెషన్ లో మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఇంపాక్ట్ అవ్వచ్చు అన్న విషయం ఓవర్ నైట్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఆర్ ట్రేడింగ్ పొజిషన్స్ ని క్యారీ చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ ఆగస్ట్ 14th అనుకుంటా 2023 20,000 కోట్ల డబ్బుల్ని రైజ్ చేస్తున్నామని చెప్పారు. అది ఇప్పటికి కంప్లీట్ అవుతున్నట్లయితే అర్థం అవుతుంది. మరి చూడాలి కమింగ్ డేస్ లో ఎలాంటి అప్డేట్స్ ఉంటాయని. వడాఫోన్ ఐడియా వాళ్ళు నిన్న బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి తర్వాత మనకిస్తున్న అప్డేట్స్ ప్రకారం 20,000 కోట్ల దగ్గరగా ప్రెసెంట్ డబ్బుల్ని రైజ్ చేస్తారని అండ్ ఈవెన్ కమింగ్ డేస్ లో ఇంకొక 25,000 కోట్లు ఈక్విటీ ప్లస్ డెట్ ద్వారా రైజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ 25,000 కోట్లని పక్కన పెట్టండి, ఈ 20,000 కోట్లు ఎలా రైజ్ చేస్తారనేదే మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్. వస్తున్న డేటా ప్రకారం మార్కెట్ డిసప్పాయింట్ ఎక్కడైందంటే FPO ద్వారా. ఫస్ట్ టైం వస్తుంటే IPO, సెకండ్ టైం పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేద్దాం డబ్బులు అనుకుంటే అది FPO. మార్కెట్ అనుకుంది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ని తీసుకొస్తారు, లేకపోతే ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో డబ్బులు పెడతారని. కానీ ఇది అగైన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా FPO ద్వారా మార్కెట్ లోకి వెళ్తది. ఎస్, ప్రమోటర్స్ కూడా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా డబ్బులు రైజ్ చేస్తారంటున్నారు. కానీ ఇది ఎంత మొత్తం మీద ప్రమోటర్స్ పెడతారు, క్లోజ్డ్ ఎంటిటీస్ ప్రమోటర్ ఎంటిటీస్ ఎంత పెడతాయి, పబ్లిక్ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంటారు అన్నది ప్రాబబ్లీ మనకి April 2nd వీళ్ళ షేర్ హోల్డర్ అప్రూవల్ కోసం పెట్టే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో మనకి అర్థం అవ్వచ్చు. అండ్ తర్వాత కూడా ఒక
25,000 కోట్ల దగ్గరగా లెండర్స్ మీన్స్ ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకుంటారని అయితే అప్డేట్స్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్ 2,14,000 కోట్ల దగ్గరగా అప్పులు ఉన్నాయి. దానికి ఫైనాన్సింగ్ కాస్టే భారీగా ఉంది. పోనీ ఇలా రైస్ చేస్తున్న డబ్బులతో వాళ్ళ అప్పులు కట్టేస్తారు, దానికి వడ్డీలు కట్టుకుంటూ పోతారనుకున్నా 5G అండ్ ఈవెన్ 4G నెట్వర్క్ పరంగా కూడా వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటది. ఇంకా వోడాఫోన్ ఐడియా ఆ లెవెల్ ఆఫ్ స్పెండింగ్ భారతి అండ్ జియోలో చేసిన 1/3 ఆఫ్ ద స్పెండింగ్ కూడా ఇంకా చేయలేదు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గానే వాళ్ళు స్పెండింగ్ చేసుకోవాలి. వీళ్ళ బాండ్స్ మెచ్యూరిటీ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద లెండర్స్ కి వీళ్ళు కట్టాల్సిన డెట్ ఇంట్రెస్ట్ ఉంది. సో వీటన్నిటిని ఫైనాన్స్ చేయడానికి అయితే కంటిన్యూస్ గా వీళ్ళు స్ట్రాంగ్ ఫండ్ రైజింగ్ అయితే చేయాలి. మరి అది చేస్తుందనే రీసెంట్ డేస్ లో వస్తున్న మార్కెట్ అప్డేట్స్ తో స్టాక్ ర్యాలీ అయింది. అండ్ ర్యాలీ అయిన ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెగిటివ్స్ కూడా స్ట్రాంగ్ గా వి డోంట్ నో అంటే ఈ పాయింట్ లో చూసి ఫాలో అయిన రోజు మనం నెగిటివ్ గా మాట్లాడుకోవడం ఈజీ. మేబీ ఏదైనా ఒక సడన్ సర్ప్రైజ్ ఆర్ మిరాకిల్ జరగాలి అంతే కానీ ఇదేం లైక్ ప్రాఫిటబిలిటీ పాత్ లోకి వెళ్ళిపోవడం ఆర్ టర్న్ అరౌండ్ అయిపోయే ఒక సైన్స్ అయితే కాదనేది నా ఒపీనియన్. సో స్టిల్ ఇవాళ ఇంత పడిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ కి ఒక ఆపర్చునిటీ అని చూస్తున్న వాళ్ళకి ఈ ప్రైస్ పాయింట్స్ లో కూడా ఈ 66,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ కి స్టిల్ ఇంకా బిజినెస్ పరంగా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనే విషయాన్ని ఒకసారి ఇన్వెస్టర్స్ కి గుర్తు చేయాలనుకుంటున్నాను. అండ్ ఇలా వస్తున్న డబ్బులు మోస్ట్లీ Q1 FY25 లోపు అయితే కంప్లీట్ చేసేస్తారంటున్నారు ఎంటైర్ ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని. ఇందాక చెప్పినట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గాను అంటే ఫైనాన్సింగ్ పరంగా కూడా ఫోకస్ చేస్తూ వోడాఫోన్ ఐడియాని గ్రో చేయాలనుకుంటున్నారు అన్నట్టు మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. కానీ వీళ్ళకున్న అప్పులు చేయాల్సిన ఇన్ఫ్రా స్పెండింగ్ పర్టికులర్ గా 5G నెట్వర్క్ పరంగా చేయాల్సిన స్పెండింగ్ ఇప్పుడు వీళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తున్న దాంతో అయితే సరిపోదు. అండ్ అలాంటి ఫండ్ రైజింగ్స్ మల్టిపుల్ చేస్తూ ఒక బిగ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ని తీసుకొస్తే తప్పించి వోడాఫోన్ ఐడియా మళ్ళీ గాడిలో పడుతుందని అయితే మనం అనుకోవడం కష్టం. ఒకవేళ ఇన్ బిట్వీన్ టారిఫ్ హైక్ అని జరిగింది అనుకోండి దెన్ అప్పుడు అది కొంత బూస్ట్ అవుతుంది వోడాఫోన్ ఐడియాకి. స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టరీ బట్ అట్లీస్ట్ ఇమీడియట్ గా టారిఫ్ హైక్లు మేబీ అది ఎలక్షన్స్ వరకు జరగకపోవచ్చు. ఈ టారిఫ్ హైక్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన టారిఫ్ హైక్ ఒక పెద్ద పోర్షన్ లో చేస్తే కానీ వోడాఫోన్ ఐడియా సస్టైన్ అవడం కష్టం. ఒకవేళ అలా జరుగుతుంది కాబట్టి వోడాఫోన్ ఐడియా కొనుక్కుంటాను అనుకునే దానికంటే ఇదే సెగ్మెంట్ లో లిస్ట్ అయ్యి ప్యూర్ డిజిటల్ ప్లే లో ఉంటూ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న ఎయిర్టెల్ స్టిల్ ఇంకా ఈ ప్రైస్ లో కూడా విత్ కంపేర్డ్ వోడాఫోన్ ఐడియా రిస్క్ రివార్డ్ ఇది స్టిల్ ఫేవరబుల్ గానే మనకు ఉంటుంది. నెక్స్ట్ డ్రీమ్ ఫోక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ అస్వాల్ వాళ్ళు బై ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 650 అంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అయింది. వీళ్ళు చెప్తున్నది ఒకటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అక్కడ లాంచెస్ ని మెయింటైన్ చేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారు. క్రెడిట్ కార్డ్స్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రమ్ బ్యాంకింగ్ ఛానల్స్ వీళ్ళు గుడ్ ప్రాఫిటబిలిటీని ఎర్న్ చేస్తారని ఇలా మోతీలాల్ అస్వాల్ వాళ్ళు అయితే బిలీవ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలి. బోర్డ్ వాళ్ళు 150 crore ఫండ్ రైజింగ్ ని కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా రైజ్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రమోటర్స్ కి 75 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. నాన్ ప్రమోటర్ పోర్షన్ లో 75 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. ఏ ప్రైస్ లో రైజ్ చేస్తున్నారు ఈ కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా అన్నది ఇంకా అప్డేట్ చేయట్లేదు కానీ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ పరంగా అయితే అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కేపీ ఎనర్జీ ఇవాళ లోయర్ సర్క్యూట్ లో స్టాక్ క్లోజ్ అయింది కానీ అది రీసెంట్ డేస్ లో బాగా పెరిగిపోవడం వల్ల క్లోజ్ అయింది. బట్ వస్తున్న అప్డేట్ పాజిటివ్ అప్డేట్. వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ISTS కనెక్టెడ్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ సిద్పూర్ సక్సెస్ఫుల్ గా కమిషన్ చేశారని 25.2 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా వీళ్ళు కమిషన్ చేస్తున్నట్టు స్టార్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక బిగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. యూకే అండ్ EU లో మీన్స్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, EU అంటే యూరోపియన్ యూనియన్ ఈ ఏరియాస్ లో ఉంటున్న క్లయింట్స్ తో ఆర్ కస్టమర్స్ తో 15 APIs రిలేటెడ్ గా CDMO కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళ క్లయింట్స్ తో ఆల్మోస్ట్ 15 APIs రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ ని కుదుర్చుకున్నట్టు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం ఇది ఒక బిగ్ అప్డేట్. ఆల్మోస్ట్ 15 APIs పరంగా UK EU లో ఉంటున్న క్లయింట్స్ తో ఈ డీల్ లాంగ్ టర్మ్ లో వీళ్ళకి రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందని మార్కెట్ భావిస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఈ 11 రూపీస్ 80 పైస్ అంటున్న ఈ పెనీ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవబోతుంది అండ్ దీని రిలేటెడ్ గా వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫైనల్ అప్డేట్. సో ఎవరెవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో మీ ఎంటైర్ ఈక్విటీ జీరో అవ్వబోతుంది. నమ్మరా? ఇది ఒకసారి గమనించండి. హిందూజా గ్రూప్ వాళ్ళు ఇది కొనేశారు కాబట్టి వాళ్ళ షేర్ హోల్డింగ్ 100% కి వెళ్ళింది. పబ్లిక్ ది ఇది జరగక ముందు ఆల్మోస్ట్ 95.47% పబ్లిక్ ఓన్ చేసుకున్నారు ఈ కంపెనీని. ఆల్మోస్ట్ 7,57,000 షేర్ హోల్డర్స్ దగ్గరగా ఈ రిలయన్స్ క్యాపిటల్ లో ఉన్నారు. వాళ్ళ పరంగా వాళ్ళ ఎంటైర్ ఈక్విటీ వాటా అయితే ప్రెసెంట్ జీరో కానుంది. సో ఎంటైర్ ఈ రిలయన్స్ క్యాపిటల్ ని కమింగ్ డేస్ లో కూడా స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్ లో ఇది అప్పర్ సర్క్యూట్స్ కో లోయర్ సర్క్యూట్స్ కో వెళ్తుంటే మేబీ కొంతమంది ఎగ్జిట్ అవడానికి కూడా మీకు రాంగ్ కాల్స్ ఇచ్చి ఇందులో ట్రాప్ చేయడానికి కూడా రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో జరిగాయి కాబట్టి ఇది మీరు వాలంటరీగా ఇది అప్పర్ సర్క్యూట్స్ లోయర్ సర్క్యూట్ లో వెళ్తుంటే
ఇన్వాల్వ్ అవడం రాంగే, ఇంకెవరో చెప్తున్నారని ఇన్వాల్వ్ అవడం కూడా రాంగే. ఇది డీలిస్ట్ అవ్వనున్న కంపెనీ. మీరు ఏం డబ్బులు పెడతారో అది కంప్లీట్ గా జీరో అవుతుంది. ఆల్రెడీ పెట్టిన వాళ్ళది జీరో అయింది, ఇకపై పెడుతున్న వాళ్ళకి కూడా ఏ ఇంపాక్ట్ ఉండదు, ఎటువంటి లాభం కూడా ఉండదు. సో కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఒకప్పుడు 2700 రూపాయలు దగ్గరగా ట్రేడ్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ 70 టైమ్స్ దగ్గరగా ఇన్వెస్టర్ వెల్త్ ని పెంచిన స్టాక్ అక్కడి నుంచి ఇప్పటికి చూస్తే ఇన్వెస్టర్స్ వెల్త్ ని కంప్లీట్ గా జీరో చేసింది. సో ఏ కంపెనీ లాంగ్ టర్మ్ కి అలా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసే కంపెనీ కాదు. ఎప్పుడైనా కంపెనీ రిలేటెడ్ గా చేంజెస్ జరుగుతున్నప్పుడు మన యాక్టివ్ అయి ఏదో ఒక పాయింట్ లో ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వకపోతే మన వెల్త్ ఎంతగా డిస్ట్రక్ట్ అవుతుంది అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నేను భయపెట్టాలని చెప్పట్లేదు. కొన్ని కంపెనీస్ పడుతుంటే ఇంకా కొందాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ లాభంలో ఉంటారో మీరే అర్థం చేసుకోవాలి. పడుతున్న కంపెనీస్ ని కొనడం కాదు, ఎదుగుతున్న కంపెనీస్ ని కొనడం మనం నేర్చుకున్నప్పుడే స్టాక్ మార్కెట్ లో సస్టైన్ అవుతాం. అది ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నాను. అగైన్ చెప్తున్నాను, పడుతున్న కంపెనీస్ ని యావరేజ్ చేయడం కాదు, ఎదుగుతున్న కంపెనీస్ ని యావరేజ్ చేయండి. మార్కెట్ లో లాభాల్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ కాదు, కానీ యాపిల్ స్టాక్ గ్లోబల్ గా ఉంటుంది అండ్ మోస్ట్లీ మనం వాడుతుండే ప్రొడక్ట్స్ లో అది కూడా మీకు కనిపించే బ్రాండే కాబట్టి అది ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అప్డేట్. చాలా టైం బ్యాక్ నుంచి కూడా యాపిల్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కార్ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ పరంగా రీసెర్చ్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఆ రీసెర్చ్ ని డికేడ్ బ్యాక్ నుంచి చేసిన రీసెర్చ్ ని యాపిల్ వాళ్ళు ఆపుతూ ఇంకా వద్దు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కార్ పరంగా, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ పరంగా అనుకొని దానిపై ఉంటున్న రీసెర్చ్ ని ఆపేస్తూ ఏఐ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఫోకస్ ని షిఫ్ట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ టైమ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది యాపిల్ స్టాక్ రిలేటెడ్ గా. యూబీఎస్ వాళ్ళు స్టాక్ నైతే సెల్ చేసేసేయండి, బికాస్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ లో స్టాక్ జస్టిఫై కావాలంటే ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరు $800 ప్రతి సంవత్సరం యాపిల్ కి స్పెండ్ చేస్తేనే ఆ వాల్యుయేషన్ జస్టిఫై అవుతుంది అంటున్నారు. అది ఎలాగో కుదరదు కాబట్టి ఆల్మోస్ట్ 30% దగ్గరగా స్టాక్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు వాళ్ళ వాల్యుయేషన్స్ ప్రకారం. బట్ గుర్తుంచుకోవాల్సింది, ఆల్రెడీ గ్లోబల్ గా చూస్తే యాపిల్ రిలేటెడ్ గా డివైస్ 2.2 బిలియన్ పీపుల్ దగ్గరగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి జస్ట్ క్రాస్ సెల్లింగ్ చేసుకున్న అప్కమింగ్ డేస్ లో వీళ్ళు ఇన్నోవేట్ చేసిన ప్రొడక్ట్స్ తో ఒక గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటది. ఎప్పుడు లీనియర్ గానే కాదు, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టే కాదు మార్కెట్ వాల్యూ చేసేది. ఫ్యూచర్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు డెవలప్ చేయబోయే డివైజెస్ అండ్ వాటికి ఉంటున్న క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీ కొత్త వాళ్ళకేం కాదు, ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాళ్ళకి సెల్ చేసుకుంటూ పోయినా విత్ స్టడీ గ్రోయింగ్ పాపులేషన్ డెఫినెట్లీ యాపిల్ రిలేటెడ్ గా సస్టైనబిలిటీ అది వర్క్ అవుతుంది. ఎవరెవరైతే స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందని, బికాస్ యాపిల్ స్టాక్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేశాను కాబట్టి దాని రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ని కూడా షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ $138 దగ్గరగా ఉంటున్నప్పుడు సుమారుగా ఈ ప్రైస్ లో అక్కడి నుంచి స్టాక్ అయితే మంచిగానే పెరిగింది. కానీ అదే పాయింట్ లో చేసిన అదర్ స్టాక్ అనాలిసిస్ తో కంపేర్ చేస్తే, ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ తో కంపేర్ చేస్తే యాపిల్ లో రిటర్న్స్ ని ఆల్మోస్ట్ 40-50% రిటర్న్స్ ని డెలివర్ చేసినట్లు, వెరాజ్ అదర్ స్టాక్స్ పర్టికులర్ గా మెటా సేమ్ పాయింట్స్ నుంచి సుమారుగా 300% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 20,080 అరౌండ్. ఇవాళ మీరు గమనిస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు మోస్ట్లీ ఆ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ లో బౌన్స్ కనిపించింది. ఎగ్జాక్ట్ గా కాదు, బట్ ఆన్ ఫాల్ లోను మనకు అక్కడ కొంత కన్సాలిడేషన్ అండ్ ఈవెన్ బౌన్స్ లో కూడా ఆ లెవెల్ అబోవ్ మార్కెట్ వెళ్ళలేదు. కాబట్టి టువర్డ్స్ 22,080 ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ అండ్ ప్రీవియస్ గా ఉంటున్న సపోర్ట్స్ ని బేస్ చేసుకొని కూడా అది ఇంపార్టెంట్ లెవెల్ గా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ గా డౌన్ సైడ్ 21,850 అండ్ బిలో 21,750, 21,800 కూడా గమనించవచ్చు. బట్ ఇది కొంత వీక్ సపోర్టే. మేజర్ సపోర్ట్ అయితే బిలో 21,850, 21,750. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 46,130 అండ్ అబౌవ్ 46,280 ఇవాళ ఫాల్ అవుతున్నప్పుడు 46,280 క్లియర్ గా మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఈవెన్ రేపు బౌన్స్ వస్తున్న ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ అట్లీస్ట్ ఒక 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా అన్నెసరీగా బై సైడ్ ఉండదు ఫర్ బ్యాంక్ నిఫ్టీ. లెట్స్ సీ మార్కెట్ ఈ జోన్ ని ఎలా రేపు రెస్పెక్ట్ చేస్తుందని. ఒకవేళ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తుంటే 45,650 అండ్ బిలో 45,480 అండ్ రేంజ్ రేపు ఒకవేళ మార్కెట్ 950 బిలో కానీ క్లోజ్ అవుతుంటే 21,950 బిలో కానీ క్లోజ్ అవుతుంటే దెన్ డెఫినెట్ గా మనం రేంజ్ ని డిస్కస్ చేసుకుందాం. అంతవరకు నేను స్టిల్ మార్కెట్ ని, బికాస్ ఇవాళ ఒక చిన్న ఈవెంట్ కారణంగా మార్కెట్ ఫాలో అయింది కాబట్టి ఇవాళ ఓవర్ నైట్ లో డైజెస్ట్ అయ్యి రేపు మార్కెట్స్ అగైన్ బౌన్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ అది జరగకుండా మార్కెట్ డౌన్ సైడ్ కుంటే మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ ని డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.